మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. డిసెంబర్ నెల 13వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకిచ్చెదను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. బ్రస్సెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి. వాటిల్లో అతి నాజూకైన ప్రశస్తమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీలోండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కుడుతున్న లేసు మీద పడుతుంటుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు. ఆ కాంతి తన చేతుల మీద పడేలా కూర్చుని ఉంటాడు. ఈ పద్ధతి వల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి. అల్లేవాడు చీకట్లోనూ డిజైను వెలుగులోనూ ఉంటే అందమైన లేసు తయారవుతుందట. మన జీవితపు అల్లికలో కూడా ఇంతే. కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. మనం అల్లుతున్న డిజైను మనకి కనబడదు. మనకి అనుభవం అవుతున్న దానిలో ఏమీ అందం, ఉపయోగం కనబడవు. అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి, అలసటకి తావియక, అనుమానం లేక విశ్వాసంలో, ప్రేమలో సాగిపోవాలి. దేవుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు. నీ బాధలో నుండి, కన్నీళ్లలో నుండి అందాన్ని సృష్టిస్తాడు. దేవుని సంకల్పమనే మగ్గాలు తిరుగుతున్నాయి. ఆయనకిష్టమైన నేత నేస్తున్నాయి. వచ్చే మడతల్ని, కలిసే నల్లదారాలని అయిష్టంగా చూడకు. ఆ నల్లదారాల వెంట బంగారు తీగ ఉంది. ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు. తుడుచుకో నీళ్లు నిండిన నీ కళ్ళు. దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు. ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ సమస్యలనే చీకటిలో నుంచే నువ్వు అందాన్ని తీసుకొస్తున్నావని చెప్పి ప్రభువా ఈ యొక్క వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. పరిశుద్ధుడా, నువ్వు అన్నిటినీ చూస్తున్న దేవుడు అయ్యా, అన్నిటినీ కనిపెట్టే దేవుడు అయ్యా, మా బాధలని, మా కన్నీళ్ళని చూస్తున్న దేవుడు అయ్యా, వీటి నుంచే అందాన్ని, అయా ఆనందాన్ని సృష్టించే దేవుడు అయ్యా. ప్రభువా, ఎవరెవరైతే ప్రభువా ఇలాంటి సమస్యల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, చీకటి అనే భయంకరమైన ఆ దుఃఖంలో ఉన్నారో తండ్రి, ఆ సమస్య నుంచి నువ్వే ఆనందాన్ని, అందాన్ని ఇస్తామని చెప్పి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా అయా, ఈ దినం ఎడారిలో సెలవిచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ దినం తండ్రి మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనేకులు అయా మానసికమైన ఒత్తిడితో ఉంటున్నారు ప్రభువా, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు అయ్యా. శాంతి, సమాధానాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. నీ గొప్ప శాంతి, నీ గొప్ప సమాధానం చేత వారికి ఉన్న ఆ రుగ్మత నుంచి విడుదల దయచేసి శాంతి, సమాధానం యేసుక్రీస్తు నామంలో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నగా ప్రభా. ఈ సమయంలోనే వారి గొప్ప శాంతి, సమాధానంతో నింపబడేట్టుగా సహాయం చేయండి అయ్యా. అలాగున ప్రభా, యవన కాలంలో ప్రభా అనేకులు అయా తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యా. కనికరం చూపించి యవన కాలంలో బిడ్డలు ప్రభా నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి అయ్యా. శాంతి ప్రదాతగా నీ తట్టు తిరిగేటట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగున ప్రభా చిన్న బిడ్డలను బట్టి ప్లాన్ చేస్తున్నాం అయ్యా. అయా బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా అలాగున ప్రభా ఆయా గర్భిణీ స్త్రీలను బట్టి, బాలింతలు, శూలింతలను బట్టి ప్రాణం చేస్తున్నాం తండ్రి. వారిని దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. సుఖమైన ప్రసవం ప్రభా గర్భిణీ స్త్రీలకు దయచేయమని వేడుకొంచు. అలాగనే ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.